హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీవెనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు అయితే మనం ఒక కొత్త సిరీస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. లెట్స్ కుక్ సంథింగ్ డిఫరెంట్. సో దాంట్లో ఫస్ట్ సిరీస్ ఎపిసోడ్ అయితే రాజ్మా కర్రీని అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. కమాన్, రాజ్మా కర్రీ ఎట్లా చేద్దామో చూద్దాం. 1 cup ఆఫ్ రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటారు దీన్ని, అండ్ 1 మీడియం చాప్డ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టొమాటోస్ మీడియం చాప్డ్, 1 ఫుల్ బిగ్ది తీసుకోవచ్చు, లేకపోతే 2 చిన్నవి తీసుకోవచ్చు, అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ 2 బే లీవ్స్ బిర్యానీ ఆకులు, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అండ్ కారం 2 టేబుల్ స్పూన్స్, అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్, అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడైతే మనం ప్రొసీజర్స్ స్టార్ట్ చేసుకుందాం రండి. సో రాజ్మాన్ అయితే ఒక 8 to 12 అవర్స్ పాటు అయితే సోక్ చేసుకోవాలన్నమాట. నేనైతే మార్నింగే సోక్ చేసి పెట్టాను. ఇప్పుడైతే దీన్ని బాయిల్ చేసేసుకుందాం మనం. ఇప్పుడైతే ఈ సోక్డ్ రాజ్మాన్ అయితే యాడ్ చేస్తున్నాను. కుక్కర్లో అయితే యాడ్ చేస్తున్నాను నేను. సో దీంట్లోకి అయితే 4 cups ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. సో అలానే ఈ 2 బే లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. సో అట్లీస్ట్ 6 to 8 విజిల్స్ అయితే కానివ్వాలి. అప్పుడైతే మనకి మెత్తగా ఉడుకుద్ది, పర్ఫెక్ట్గా ఉంటుంది కుకింగ్కి. ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేస్తున్నాను నేను. 6 విజిల్స్ అయిపోయిన తర్వాత అయితే మూత తీసి ఒకసారి చూసుకోండి, అంటే పర్ఫెక్ట్గా ఉందా లేదా. మెత్తగా ఉడికితేనే కర్రీ బాగా వస్తుంది. సో మాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది 6 విజిల్స్కి. హీట్ ఎక్కిన పెనంలో అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని మీడియం చాప్ చేసుకొని వేసుకోవాలి. మీడియం చాప్ చేసుకొని వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో కానీ ఆనియన్ కానీ మీడియం చాప్ చేసుకొని అయితే వేసుకుంటాను నేను. నాకు అట్లా ఇష్టం అన్నమాట. ఆనియన్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత దాంట్లోకి టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ అయితే మోస్ట్లీ రెడ్ టమాటోస్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే కలర్ మంచిగా వస్తుంది అండ్ ఆ కలర్ వల్ల బాగా టెంప్ట్ అయిపోతాం. అండ్ దాంట్లోకి నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, ఇంతకు మించి ఏం మసాలాలు కూడా అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మసాలా లేకుండా హెల్తీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ కర్రీని. అండ్ ఇది మన దగ్గర కాకుండా పంజాబ్ సైడ్ అయితే మస్తు తింటారు. అండ్ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే చపాతీతో తినొచ్చు అండ్ జీరా రైస్తో కూడా తినొచ్చు. నేనైతే తిన్న ప్రతిసారి చపాతీతో తిన్నా. చపాతీతో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మస్తు హెల్తీ కూడా. 5 minutes తర్వాత అయితే మనం కుక్ చేసుకున్న రాజ్మాని అయితే యాడ్ చేసుకోవాలి. సో రాజ్మా అయితే మనం ఎట్లా కుక్ చేసుకున్నామో దాన్ని విత్ వాటర్ అయితే వేసేసుకోవాలి. అప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా అవసరం లేదు, బాగా కుక్ అవుతుంది. కర్రీలో ఎక్కువ గ్రేవీ అవసరం లేదనిపిస్తే మీరు రాజ్మాలో ఉన్న వాటర్ యాడ్ చేసేటప్పుడు కొన్ని ఆపొచ్చు, ఎందుకంటే కొంతమందికి గ్రేవీ ఇష్టం ఉండదు, కొంతమందికి గ్రేవీ ఇష్టం ఉంటుంది. సో నాకైతే గ్రేవీగానే నచ్చుతుంది కాబట్టి నేను మొత్తం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇఫ్ మీకు గ్రేవీ అవసరం లేదు అంతగానం అంటే కొంచెం వాటర్ని అయితే తీసేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. బాయ్ బాయ్.